నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. చింతపండు మనం రుచి కోసం లేదు కూర వండుకోవటం కోసం అని అనుకుంటాం. అది రుచితో పాటు దానికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చింతపండు ఈ మధ్యకాలంలో శుభ అశుభ కార్యక్రమాల్లో తీయగా ఉండే చింతపండు ఉంది. అది కాయల రూపానే అన్ని రకాల పండ్ల మిశ్రమం ఇచ్చేటప్పుడు ఇవి కూడా ఇస్తున్నారు. వీటిని స్వీట్ టామరిండ్ అంటారు. ఈ స్వీట్ టామరిండ్ చింతకాయలే పండి లోపలుండే చింతపండు పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. ఇవి గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. సూపర్ మార్కెట్కి వెళ్ళి స్వీట్ టామరిన్ అంటే ఒక ప్యాకెట్ ఇస్తారు. ఇవి మనం తినటానికి చాలా మంచిది. ఆ పైనుండే ఆ టొల ఒలుచుకుని చింతపండు తినచ్చు. చింతపండు పులిహార చేయటానికి దేవాలయాల్లో ప్రసాదానికి కూడా ఉపయోగించేవారు. దీనికి ఔషధ గుణాలు ఉన్నాయి, ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్ల పులిహార తయారు చేసేటప్పుడు చింతపండు బాగా ఎక్కువగా ఉపయోగిస్తారు. అన్ని రకాల పులుసు కూరలకు, అలాగే ఇంట్లో రసం చేసుకోవాలంటే చింతపండు చారు ఇవి ఎక్కువగా వాడుతుంటారు. జ్వరం కానీ మరి ఇతర వ్యాధుల నుంచి కోలుకుంటున్న రోగులకు ఇంట్లో చింతపండు చారు వేసి అన్నం పెడతారు. ఎందుకంటే దీనివల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన పూర్వీకులకు కూడా తెలుసు. ఈ చింతపండుకి 10 రకాల ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకము పూర్తిగా నివారిస్తుంది. మలబద్ధకం వల్లనే మొలలు, పైల్సు, అరిసెమొలలు, మూలశంక ఇవి వస్తుంటాయి. ఈ మొలల వల్ల రక్తం పోయి రక్తం చుక్కలు చుక్కలుగా మల విసర్జన సమయంలో పోవటము, పిచ్చికారీలా కొట్టడం వల్ల మనిషి బలహీన పడిపోతాడు. చింతపండు వినియోగం వల్ల పూర్తిగా మలబద్ధకాన్ని నివారించవచ్చు. మలబద్ధకం ఉన్నవారికి పెద్దపేగు, మలాశయం క్యాన్సర్లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 2, చింతపండు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా ఉంటుంది, నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది. ఈ చింతపండుని మన ఇంట్లో ఇత్తడి కానీ వెండి కానీ ఇలాంటి పాత్రలు ఉన్నప్పుడు అవి నల్లగా అయిపోయినప్పుడు చింతపండుతో తోముతారు. చింతపండుతో తోమితే ఇత్తడి పాత్రలు మళ్ళీ కొత్తగా కొన్నట్టుగా అంత దగదగలాడిపోతుంటాయి. అదేవిధంగా చింతపండు వినియోగిస్తే చర్మం కూడా అంత కళగా మారుతుంది. చర్మంపై పొక్కులు, చెగ్గడ్డలు, గుల్లలు, గజ్జి, తామర రాకుండా కూడా నివారిస్తుంది. ఇక 3, ఈ క్యాన్సర్లకి కారకమైన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి శరీరంలో క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది చింతపండు. 4, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతము రాకుండా కాపాడుతుంది. 5, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్, ఇస్నోఫీలియా, ఆస్తమా, దగ్గు, పడిశము, కళ్ళె ఉన్న వాళ్ళకి చింతపండు వినియోగం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. 6, రక్తము వివిధ అవయవాలకు బాగా సమృద్ధిగా సరఫరా అవటానికి దోహదపడుతుంది.
మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, మూత్రపిండాలన్నిటికీ కూడా రక్త సరఫరా బాగా జరిగితే వాటికి జబ్బులు రావు, మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. 7 స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందో లేదో చూసుకోండి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయించుకోండి. T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదు. స్థూలకాయం పోవాలంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడితే తగ్గిపోతుంది. అటువంటి స్థూలకాయము కూడా బరువు తగ్గటానికి చింతపండు మేలు చేస్తుంది. 8, ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్ లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారించి కోవిడ్ వ్యాధి కూడా రాకుండా కాపాడుతుంది. 9, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్ణాన్ని దూరం చేస్తుంది. జీర్ణకోశములో జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి బాగా పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. 10, మెదడు, నరాలు బాగా పనిచేస్తాయి, నరాల పటుత్వానికి దోహదపడుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. చిరాకు, పరాకు, కోప తాపాలు లేకుండా ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్ లాంటి వాటికి కూడా దూరం చేస్తుంది. ఈ విధంగా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చింతపండు కూరల్లో తినచ్చు. మరి పులిహారని చింతపండు పులుసు వేసి చేసుకోవటం, స్వీట్ టామరిండు ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినచ్చు. కనుక ఈ సూపర్ మార్కెట్కి వెళ్తే పట్టణాల్లో, నగరాలలో స్వీట్ టామరిండ్ పులుపు ఏమాత్రం ఉండదు, దానివల్ల ఎటువంటి దోషాలు ఉండవు. రోజు 1-2 ఈ తీయగా ఉండే చింత పండు తినటం ద్వారా ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొంది జబ్బులకు దూరంగా ఉండవచ్చు.